ఒక యువతగా చెప్పండి. గతంలో కూడా మీరు ఏదైతే తెలుగు యువత అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. మీరు ఏదైతే వాగ్దానాలు ఇచ్చాయి నెరవేరట్లేదని చెప్పి వీళ్ళు గతంలో కూడా ఒకసారి అనౌన్స్ చేసి వెనక్కిపోయారు వైసీపీ నాయకులు. మళ్ళీ ఇప్పుడు పోరుబాటు అని చెప్పి బిగిన్ చేయబోతుంది. దాన్ని అసలు ఈ రాష్ట్రంలో యువతకి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అది యావత్ ప్రపంచానికి తెలుసు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యువతకి చేసిన అన్యాయాల గురించి మాట్లాడాలంటే మాకు 5 సంవత్సరాలు సరిపోవు. ఎందుకంటే ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నారు, వదలలేదు. దాని గురించి ప్రశ్నిస్తే కేసులు. మెగా డిఎస్సి అన్నారు, తూతూ మంత్రంగా ఎన్నికలకు ముందు చేశారు. ప్రతి కాలేజ్కి వెళ్ళి మీరు ఏ యువతని కనుక్కున్నా యువత ఈరోజు విముక్తి చెందింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగ వ్యవహారాలు స్టార్ట్ చేయడం వల్ల గతంలో కూడా పోరుబాట అని చెప్పారు. మరి అప్పుడెందుకు విరమించుకున్నారు? ఈరోజు రాష్ట్రం అంతా పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి పరీక్షల సమయంలో ఇలాంటి పోరుబాట అనే కార్యక్రమాలు తీసుకొని యువతని గందరగోళానికి గురి చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గతంలో యువతకి చేసిన అన్యాయం వల్ల జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే కేటాయించారు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు ఈరోజు యువత. అంటే మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో అది ఈ టానికల్లో ఇవ్వాలా, నేను ఉంటే ఇప్పటికి నొక్కేసేవాడిని, కేటాయింపులు కూడా బడ్జెట్లో సరిగ్గా లేవంటున్నాడు ఆయన. అసలు ఇప్పుడు ప్రైవేటీకరణ చేసింది కానీ, స్కూల్స్ని అలా ఇలా తారుమారు చేసింది కానీ, అసలు ఆ జీవో తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ఆయన తీసుకొచ్చిన జీవోనే రద్దు చేయాలని చెప్పి మళ్ళీ పోరాటం చేస్తా అంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? నాకు అర్థం కావట్లేదు. ఆ జీవోని మేము రద్దు చేయడానికి సిద్ధంగానే ఉన్నాము. దాని మీద ఒక కమిటీ వేశారు, దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. ఆయన తెచ్చిన జీవోనే మళ్ళీ ఈరోజు ప్రజల ముందు రద్దు చేయాలని చెప్పి గొడవ చేస్తూ ఉన్నాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏంటో, ఎలా ఉందో ఏమి మాకే అర్థం కావట్లా. గతంలో ఆయన ప్రతి దాంట్లో బకాయిలు పెట్టేసి చేతులు సదిరేసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈరోజు వచ్చి మీరు ఇలా చేయాలి అలా చేయాలి మాకు డైరెక్షన్లు ఇస్తున్నారు. అయ్యా, మాకు యువతకి ఎలాంటి న్యాయం చేయాలో మాకు తెలుసు. మా మీద పూర్తి స్థాయి నమ్మకం యువతకు ఉంది కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం సానుభూతి పరులు కానీ గర్వపడే విధంగా ఎన్నికల్లో ప్రజలు మాకు రిజల్ట్ అనేది ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు రిజల్ట్ ఇచ్చారంటున్నారు, కానీ ఆయన చెప్తా ఉన్నాడు గతంలో ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల్సింది కానీ విదేశీ విద్య విధానంలో కానీ అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి ఆయన సొంత విదేశీ విద్య పెట్టారు. అప్పుడు బకాయిలు ఉన్నాయి. చాలా మంది వచ్చి లోకేష్ గారు పాదయాత్రలో అడిగారు, సార్ మా బకాయిలు లేవు, మాకు విదేశీ విద్య అవకాశం లేకుండా పోయింది, ఇట్లా మా పరిస్థితి అని చెప్పారు, వాగ్దానం ఇచ్చారు. వాళ్ళు కొంతమందికి హెల్ప్ చేశారు. ఇంకా ఎందుకని మభ్య పుడుతున్నాడు అట్లా? అసలు అంబేద్కర్ విదేశీ విద్యలో కానీ, అమ్మ ఒడిలో కానీ ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి అందరికీ ఇస్తా అని చెప్పాడు. తర్వాత ఇంటికి ఒకళ్ళకి ఇచ్చాడు, మిగతా వాళ్ళని పక్కన పెట్టేశాడు. ఏంట్రా అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక దారి చూపించే విధంగా ఫిష్ మార్కెట్లు, వైన్ షాపులు అవి ఇవి ఏర్పాటు చేసి, అంటే ఇంటికి ఒకటి చదువుకుంటే ఇంకోడు కూలి పని చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మేము వచ్చిన ఈ 9 నెలల గడువులో లోకేష్ గారు విద్యా విధానాన్ని చాలా గర్వపడే విధంగా రూపొందిస్తున్నారు. మరి ఈరోజు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పిన విధంగానే వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన తప్పుడు వాగ్దానాలు ఇచ్చి యువతను రోడ్డును పడేశారో, మరి ఆ వాగ్దానాలన్నీ పాదయాత్రలో లోకేష్ గారు యువతకి హామీ ఇచ్చి మరి ఆ హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ 9 నెలల గడువులో లోకేష్ గారు చేసుకుంటూ వచ్చారు. మిగతాది ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మాకేం చెప్పనవసరంలా. మా యువ నాయకులు మంత్రి గారు లోకేష్ గారు నిత్యం యువతకి ఏ విధంగా న్యాయం చేయాలి, జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి యువత ఏ విధంగా మోసపోయారు, వాళ్ళని ఏ విధంగా ఆ దారి నుండి బయటికి తీసుకొచ్చి యువతకి విద్యా విధానాలు కొత్తగా రూపొందించి అలానే వాళ్ళకి
ఉద్యోగ వసతులు కల్పించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. లోకేష్ గారు ప్రతి దేశం వెళ్ళడం, అక్కడి నుంచి పెట్టుబడులు కంపెనీల గురించి పోరాడడం, తీసుకొని రావడం చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా దేనికి? జగన్మోహన్ రెడ్డి మన కోడిగుడ్డు మంత్రి గారు ఉన్నారు కదా, ఆ మంత్రి గారు 5 సంవత్సరాలు ఏం చేశారో అసలు ఆయనకి తెలియదు. వీళ్ళ దయ అంటూ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మరి లోకేష్ గారు ఈ 9 నెలల గడువులో విశ్వ ప్రయత్నాలు చేసి ఒక గాడికి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని, యువత భవిష్యత్తుని. అంటే మీరు యువత భవిష్యత్తు అంటున్నారు. గతంలో ఏదైతే గంజాయికి అలవాటు చేశారు, ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నదాన్ని స్కామ్ అని చెప్పి దాన్ని మూసేసిన దాఖలాలు ఉన్నాయి యూనివర్సిటీల్లో. దాన్ని మసిపూసి మార్కెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు. కానీ చివరికి ఏం సాధించారంటే యువతకు నైపుణ్య శిక్షణ కూడా ఆగిపోయింది కదా, ఉద్యోగ అవకాశాలు లేవు, ఇక్కడి నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి. దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు? మరి అన్నీ చేసి కూడా ఇంకా ఆయన ఎలా మభ్యపడుతున్నాడు అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో గంజాయి ఒక బడ్డీ కొట్లో దొరికే సిగరెట్లా మారిపోయింది. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులతో గంజాయి తోటలు కూడా వేపించి వ్యాపారం చేసే విధానాన్ని మనం గత ప్రభుత్వంలో చూసాం. మరి ఈరోజు ముఖ్యంగా యువత భవిష్యత్తుని బాగు చేసే విధానంలో మెయిన్ పాత్ర మత్తు పదార్థాలకి యువతని బానిసలుగా మార్చకుండా దూరం చేయడం మెయిన్ లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు మన హోంమంత్రి గారు కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ, మన డీజీపీ గారు, పోలీస్ వ్యవస్థ అందరూ కలిసి మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా యువతని ఒక స్పెషల్ టీం, ఈగల్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళు 24 గంటలు యువత మీద ఒక కన్నేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు తప్పుడు దారిలో వెళ్తున్నారు అనే దాన్ని పరీక్షిస్తూ వాళ్ళని మెయిన్ గంజాయి బాట నుండి, మత్తు పదార్థాల నుండి దూరం చేసి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళు దగ్గరగా అయ్యే విధంగా, ఆరోగ్యాలు బాగు చేసుకునే విధంగా, అలానే మంచి మార్గంలో నడిచి చదువు కానీ, ఉద్యోగాలు కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ మంచిగా ఉండే విధంగా మెయిన్ గంజాయిని దూరం చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో మన యువ నాయకులు, డీజీపీ గారు కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు P4 సర్వే జరుగుతుంది, దాని మీద ఏం చెప్తారు? స్కిల్కి సంబంధించిన దాని మీద మరి గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే ఒక తప్పుడు కేసు పెట్టి, కేవలం ఆ కేసు ఎందుకు పెట్టారంటే ఏం మచ్చ లేకుండా సుదీర్ఘ రాజకీయం చేస్తూ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రూపంలో ఆయన ఒక సైకో ఆలోచనతో జైలుకి పంపించాలి. అరే నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు అని చెప్పి అందరూ ఆయన్ని విమర్శిస్తుంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఏదో ఒక బురద జల్లాలనే నేపథ్యంలో తప్పుడు కేసు పెట్టి, మరి ఆ రోజు ఆయన పెట్టిన కేసు ఆయన ప్రభుత్వంలోనే పెట్టారు. మరి దాదాపు 50 రోజులు చిల్లరైన ఆ కేసు నిజమని చెప్పి నిరూపించలేకపోయారు. మరి ఈరోజు క్లీన్ షీట్తో చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు. మరి ఈరోజు దాని మీద సర్వేలు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులు పక్కన పెడితే, గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి అన్యాయాలు చేశారు స్కిల్ డెవలప్మెంట్లో, వాళ్ళ స్వార్థం కోసం ప్రశాంతంగా ఉండే ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఏలు పెట్టి ఈరోజు యువతకి ఎటువంటి అవకాశాలు, సదుపాయాలు చేయనీయకుండా ఈరోజు యువతని మళ్ళీ తన స్టైల్లో రోడ్డు పాలు చేశాడు. దాని మీద పూర్తి సర్వే చేస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో యువతకి వాళ్ళు ఆ నేపథ్యంలో ఏ విధంగా అన్యాయాలు చేశారనేది దాని మీద ఒక సర్వే జరుగుతూ ఉంది. లోకేష్ గారు చెప్తానే ఉన్నారు, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామంటున్నారు. అండ్ అలానే ఎవరైతే అన్యాయంగా యువతను రోడ్డుకు తీసుకొచ్చే విధానంగా వాళ్ళ వ్యవహార శైలి ఉందో చట్టబద్ధంగా వాళ్ళందరినీ శిక్షిస్తామని చెప్తా ఉన్నారు.